హృదయం యొక్క ఆలోచనలు చేంజ్ అయిపోతాయి. సమయాన్ని విలువైన దానికి ఎలా వాడుకోవాలో అర్థమవుతుంది. సమయాన్ని ఎలా దుర్వినియోగం చేయకూడదో అర్థమవుతుంది. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది. ఫ్యూచర్లో వేటి మీద ఫోకస్ చేయాలో అర్థమవుతుంది. కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టత వస్తుంది. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా తెలియాలంటే మనం దేని మీద శ్రద్ధ పెట్టాలి? ఎంతకనగానే వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనకి హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడు బయటికి వెళ్ళిపోద్దండి. అప్పుడు పాపము నుండి మనం స్వతంత్రులుగా మారతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి. అనగా బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ని చదువుకోవాలి, బైబిల్ని బోధించాలి. ఇలా వాక్యానుసారమైన క్రియలు మనం చేస్తూ ఉంటే మనం పాపము నుండి స్వతంత్రులుగా మారతాం. కాబట్టి మనలో ఉన్న ఏ ఎడిక్షన్ అయినా పోవాలంటే కనుక సింపుల్ ఫార్ములా ఏంటంటే కనుకనే ఇదిగో వాక్యాన్ని మనం నేర్చుకొని వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించాలి. మీరు వాక్యం నేర్చుకొని వాక్యం మీద శ్రద్ధ పెడితే చాలండి, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరే వాక్యానుసారంగా నడుచుకుంటారు.